2022 నవంబర్ 4వ తేదీన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయనపై జరిగిన రాళ్ల దాడికి సంబంధించి శనివారం నలుగురు వ్యక్తులు నందిగామ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పర్యటన సందర్భంగా అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొంతమంది సమావేశం ఏర్పాటు చేసుకుని చంద్రబాబుపై దాడికి వ్యూహరచన చేసినట్లు తెలిపారు. కొంతమంది వ్యక్తులు 3 గ్రూపులుగా ఏర్పడి అందులో ఒక దాడి జరిగిన ప్రదేశంలో కరెంటు తీసివేసినట్లు తెలిపారు. మిగిలిన 2 గ్రూపులు మీటింగ్ కు వచ్చిన వారితో కలిసి 2 చోట్ల ఉండి ఒక చోట దాడి జరగడం మిస్ అయితే మరో చోట మోహరించినట్లు తెలిపారు. అయితే రైతు బజార్ వద్ద రాళ్లు విసరడంతో ఒక రాయి చంద్రబాబుపై పడే సమయానికి ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు తగిలి గాయాలైనట్లు తెలిపారు. సెక్యూరిటీ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 324 కింద అప్పట్లో కేసు నమోదు చేసి దర్యాప్తు సరిగా నిర్వహించలేదని తెలిపారు. ప్రతిపక్షవాదంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాన్ని భగ్నం పరచాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ రానియకుండా అడ్డుకోవాలని ఉద్దేశంతో వారితో పాటు కొంతమంది అప్పటి ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీ క్యాడర్తో సమావేశాలు జరిగి అంటే ఈ ప్రోగ్రానికి ఈ ఇన్సిడెంట్కి ముందు వాళ్ళతో ఒక ప్రీ ప్లాన్డ్గా కరెంటు అంటే పవర్ సప్లై 6:30 అనేటప్పటికి పవర్ సప్లై కూడా ఆపడానికి ఒక టీము కూడా ఒక వీళ్ళతో పాటు అభిమానులుగా ఫాలోవర్స్గా ప్రజల్లో మనుషుల్లాగా ప్రజల్లో కలిసిపోయి రాళ్లతోని ఇంకొక టీమేమో ఒకవేళ ఈ రాయి ఇక్కడ మిస్ అవుతే ఇంకో చోట కొట్టడానికి ఇంకొక టీముగా అలా 3 టీములుగా వాళ్ళు డివైడ్ అయ్యి ఆ రాళ్ళు కరెక్ట్గా ఆ సెంటర్ దగ్గరకు వచ్చేటప్పటికి రాయితో కొట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి పిఎస్ఓగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రావు గారికి చిన్న అంటే యాక్చువల్గా ఆ రాయ చంద్రబాబు నాయుడు గారికి తగ్గవలసింది ఈయన అడ్డుకోవడం వల్ల సెక్యూరిటీ గార్డు ఆఫీసర్ అడ్డుకోవడం వల్ల ఆయనకి చిన్నికి తగిలి రక్తం అంటే ఆయన లోకల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. వెరీ నెక్స్ట్ డే ఈ రిపోర్టు నందిగామ పోలీస్ స్టేషన్కి టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తాం. క్రైమ్ నెంబర్ 575/2022 అండర్ సెక్షన్ 324 ఐపీసీగా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. దాంట్లో విచారణ సరిగ్గా జరగలేదు. తర్వాత ఈ సెక్షన్ అప్లై ఇవన్నీను ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో కొన్ని డెవలప్మెంట్స్ ఈ కేసులో కొన్ని రాబడిన సమాచారాలు అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దొరికినటువంటి క్లిప్పింగ్స్ ఫొటోస్ అవి ఆధారం చేసుకొని మేము ఈరోజు ముగ్గురిని అదుపులో తీసుకొని విచారించాము. ఆ విచారణలో వాళ్ళ మిగతా మార్తా శ్రీనివాసరావు ఇంకొంతమంది సుమారు ఒక 17 మంది పేర్లు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ వాళ్ళు ఒప్పుదల స్టేట్మెంట్ కూడా మేము తీసుకున్నాము. ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెక్షన్గా తీసుకొని ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు